హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫర్ లూప్స్. సో ఫర్ లూప్స్ అంటే ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఫర్ లూప్స్ని అసలు లూప్స్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము అనేది మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు C# చూసుకున్నట్టయితే కనుక 2 టైప్స్ ఆఫ్ లూప్స్ అనేటివి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ లూప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి వైల్ లూప్. ఓకే, సో ఫర్ లూప్ అంటే ఏంటి అండ్ వైల్ లూప్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అయితే మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. సో ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఫర్ లూప్. ఓకే, సో ఇక్కడ మనకు ఫర్ లూప్ కన్నా ముందు లూప్ అంటే ఏంటి, ఈ ఫర్ లూప్స్ని అంటే లూప్స్ని మనం ప్రోగ్రామ్స్లో ఎందుకు యూజ్ చేయాలి అనేది నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి నార్మల్గా ఏదైనా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాము, కన్సోల్ డాట్ రైట్ లైన్ని యూజ్ చేస్తాం కదా. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నేమ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అభిషేక్ అనేసి యాడ్ చేసేసాను. ఓకే, సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ అభిషేక్. ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది, ఓన్లీ 1 టైం మాత్రమే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అవుట్పుట్లో సేమ్ అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ మళ్ళీ అభిషేక్ అని ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక అవుట్పుట్ని మళ్ళీ ప్రింట్ చేయాలి అనుకుంటే కంప్లీట్గా యాడ్ చేయాల్సి వస్తుంది. కన్సోల్ డాట్ రైట్ లైన్, కన్సోల్ డాట్ రైట్ లైన్, కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అవుట్పుట్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో 10 టైమ్స్ మనం సేమ్ మ్యాటర్ని రాస్తున్నాం. ఓకే, సో మనకు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా యూజ్ ఏంటి, మరి ఇంత సేమ్ కాన్సెప్ట్ని సేమ్ అవుట్పుట్ని మనం మళ్ళీ ప్రింట్ చేయాలనుకుంటే మళ్ళీ సేమ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ అభిషేక్, కన్సోల్ డాట్ రైట్ లైన్ అభిషేక్, కన్సోల్ డాట్ రైట్ లైన్ అభిషేక్. సో 10 టైమ్స్ రాయడం ద్వారా మనకి యూజ్ ఏంటి, సో దీన్ని అవాయిడ్ చేసి షార్ట్ కట్లో మనము ఒకవేళ సేమ్ అవుట్పుట్ని కనుక సేమ్ అవుట్పుట్ అనుకోవచ్చు, సేమ్ ప్రొసీజర్ అనుకోవచ్చు, ప్రొసీజర్. సో సేమ్ ప్రొసీజర్ని లేదా సేమ్ అవుట్పుట్ని మనం ఒకటి కంటే ఎక్కువ సార్లు అవుట్పుట్ని కనుక మనం ప్రింట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ లూప్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే, సో మనం ఏదైనా ఒక అవుట్పుట్ని ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ కనుక ప్రింట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ లూప్స్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. సో ఈ లూప్స్లో మరి మనకు ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది కదా. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫర్ లూప్ని యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫర్ లూప్ ఉంది కదా. సో ఈ ఫర్ లూప్ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటిరేషన్స్ తెలిసినప్పుడు, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటిరేషన్స్ ఐడియా ఉన్నప్పుడు, ఇటిరేషన్స్ తెలిసినప్పుడు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేనేం చెప్పాను ఇంతకుముందు, అభిషేక్ అనే వాల్యూ ఏదైతే ఉందో ఈ అభిషేక్ అనే వాల్యూ నాకు ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి, 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనకు తెలుస్తుంది మనం ప్రోగ్రామ్ని డెవలప్ చేసేటప్పుడే ఎన్ని టైమ్స్ ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి, ఎన్ని టైమ్స్ ఈ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలిసినట్లయితే అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ ఫర్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఫర్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఏమైంది, అభిషేక్ అనేది 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో 10 టైమ్స్ అనేది మనకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలుసు. సో మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఇదొకటి మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేమ్ని ప్రింట్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్జాంపుల్ 2ని చెప్తున్నాను. ఎగ్జాంపుల్ 2 ఏంటి అంటే, నేను అవుట్పుట్లో 1 నుండి 10 వరకు నెంబర్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో 1 నుండి 10 వరకు అనే నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం మనం ఏం చేయాలి, సేమ్ మెథడ్, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ 1 నుండి ప్రింట్ చేశాను, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ 2ని ప్రింట్ చేశాను, అలా 3, 4, 5, 10 ఈ విధంగా మనము ప్రింట్ చేయాలి కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, సేమ్ టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నాము,
బట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం కన్సోల్ డాట్ రైట్ లైన్ కన్సోల్ డాట్ రైట్ లైన్ కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేసి రాస్తున్నాం కదా. సో ఇలా కాకుండా మనం ఈ సేమ్ కాన్సెప్ట్ని లూప్స్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకు? మనకి ఎగ్జాక్ట్గా అవుట్పుట్ అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఎన్ని టైమ్స్ జరగాలి అనేది మాకు తెలుసు. ఏం ప్రింట్ అవ్వాలి మనకు? 1 నుండి 10 టైమ్స్, అంటే 10 టైమ్స్ మనకు అవుట్పుట్ అనేది రావాలి. సో 10 టైమ్స్ అవుట్పుట్ అనేది రావాలి అని తెలుసు కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్గా ఫర్ లూప్ని యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేస్తున్నా అంటే టేబుల్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు టేబుల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 6th టేబుల్ని ప్రింట్ చేయాలనుకున్నాను. సో 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24 అప్ టు 6 into 10 = 60. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం గమనించాలి, మనకు ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అని తెలుసు. సో 1 నుండి 10 వరకు అంటే 10 టైమ్స్ మనకు ఎగ్జాక్ట్గా అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అని తెలుసు. సో వీ కెన్ గో విత్ ఫర్ లూప్. ఓకేనా? అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనకు చూడండి, ఇక్కడ మీరు మెయిన్గా గమనించినట్టయితే ఇక్కడ 6 ఇంటూ ఉంది, 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ. సో అన్నిట్లో కూడా 6 ఇంటూ ఉంది. బట్ ఇక్కడ మనకు చేంజ్ అయ్యేది ఏంటి? నెంబర్ మాత్రమే. 1 2 3 4 ఈ నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈక్వల్ సేమ్ ఉన్నాయి. అండ్ అవుట్పుట్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఏంటి, సేమ్ టాస్క్నే పర్ఫామ్ చేస్తున్నాము 1 కంటే ఎక్కువ టైమ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము లూప్స్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్ ఒక ఎగ్జాంపుల్ ట్రై చేసి చూద్దాము, అప్పుడు ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి మనకు అభిషేక్ కదా. సో అభిషేక్ని మనం ఫర్ లూప్ని యూజ్ చేసి 10 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాము. సో దానికోసం ఏం చేస్తామంటే ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో ఫర్ అనేది కీవర్డ్. సో కీవర్డ్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనకు స్మాల్ కేస్లోనే ఉండాలి, లోయర్ కేస్ లెటర్స్లోనే ఉండాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇనిషియలైజ్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఏంటి 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే దాన్ని మనం కౌంట్ చేయాలి కదా. సో ఇది ఫస్ట్ టైం అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, ఇది సెకండ్ టైం ప్రింట్ అవుతుంది, థర్డ్ టైం ప్రింట్ అవుతుంది, అప్ టు 10 టైమ్స్ మనం కౌంట్ చేయాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, int I = 1 అని తీసుకున్నాను. అంటే ఒక్క వేరియబుల్ని క్రియేట్ చేసి ఈ వేరియబుల్ని నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే కౌంటింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది, సెకండ్ టైం ప్రింట్ అవుతుంది, జస్ట్ ఆ విధంగా నెంబర్ని గుర్తుంచుకోవడానికి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేసాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకు 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో మరి 10 టైమ్స్ ప్రింట్ అయ్యాక ఏం చేయాలి? ప్రోగ్రామ్ స్టాప్ అయిపోవాలి కదా. అంటే 1 2 3 4 5 అప్ టు 10 వరకు వచ్చే వరకు మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో 10 కనుక దాటినట్టయితే, 10 కన్నా ఎక్కువ అయినట్టయితే అప్పుడు మనకు ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోవాలి. సో ఇక్కడ దానికోసం మనం ఏం చేస్తామంటే కండిషన్ని అప్లై చేస్తాము. సో కండిషన్ ఏంటి చూడండి, ఇక్కడ వచ్చేసి నేను I <= 10 అని ఇచ్చేసాను. సో ఇదేంటి మనకు కండిషన్. ఓకే, సో ఈ కండిషన్ మనం అప్లై చేసాము I <= 10. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏమవుతుంది, సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఫస్ట్ ఏమైంది మనకు 1 వస్తుంది. సో 1 <= 10 అప్పుడు ఏంటి? ట్రూ. నెక్స్ట్ 2 <= 10 ట్రూ, 3 <= 10 ట్రూ, అప్ టు 10 <= 10 ట్రూ. దాని తర్వాత ఏంటి మనకు మళ్ళీ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో 11 <= 10. సో 11 <= 10 అన్నప్పుడు మనకు కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఇక్కడితో స్టాప్ అయిపోతుంది. ఈ విధంగా అనమాట మనం కండిషన్ని కూడా పాస్ చేస్తాము. ఎందుకు? మనకు ఎన్ని టైమ్స్ ట్రూ అవుతుందో అన్ని టైమ్స్ మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది ఫెయిల్ అయితే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అక్కడితో స్టాప్ అయిపోతుంది. సో దీనికోసం వచ్చేసి మనం ఒక కండిషన్ని కూడా పాస్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకు కండిషన్ అనేది కూడా మనం పాస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి ఇంకొకటి గమనించాలి. ఇక్కడ చూసినట్టయితే నేను ఇప్పుడు ఏం చెప్పాను, 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 ఆ విధంగా మనం వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో మరి ఆ వాల్యూ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది? సో మనము ఒక అసైన్మెంట్ ఆపరేటర్ గురించి ఒక ఆపరేటర్ గురించి తెలుసుకున్నాము, ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేసి. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్
ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, +1 యాడ్ చేస్తూ వెళ్తుంది కదా. సో ఆ ఆపరేటర్ని ఇక్కడ మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే i++ అని తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి, ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ద్వారా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం +1 యాడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఏమవుతుంది 1, తర్వాత 1 + 1 2 అవుతుంది, తర్వాత 2 + 1 3 అవుతుంది, తర్వాత 3 + 1 = 4 అవుతుంది. సో 4 + 1 = 5 అవుతుంది. అట్లా విధంగా 9 + 1 = 10, 10 + 1 = 11. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు 1 వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అన్నమాట. సో ఇది మనకు ఫర్ లూప్ కదా. సో ఫర్ లూప్ అయితే రావడం జరిగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో అవుట్పుట్ ప్రింట్ చేయాలి. సో అవుట్పుట్ మనం ఏం ప్రింట్ చేయాలి, అభిషేక్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సో console.writeLine of అభిషేక్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి మనం నార్మల్గా ప్రింట్ చేస్తే ఏమైంది, 10 టైమ్స్ మనం console.writeLine అని రాయాల్సి వచ్చింది. బట్ ఇక్కడ మనం ఏం చేసాము, console.writeLine అనేసి సింగిల్ టైం మాత్రమే రాసాము. లూప్ని యూజ్ చేసి 10 టైమ్స్ మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము. సో ఫస్ట్ i = 1 ఉంటుంది. సో జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో ఫస్ట్ వచ్చేసి మనకు i = 1 ఉంటుంది. సో i = 1. సో i <= 10. ఫస్ట్ మనకు వచ్చేసి ఇనిషియలైజేషన్ని చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఇనిషియలైజేషన్ ఏంటి, i = 1. సో iలో 1 అనే వాల్యూ ఉంది. సో దాని తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో కండిషన్ ఏంటి, i <= 10. సో 1 <= 10. సో కండిషన్ ఏమైంది, అప్పుడు మనకు ట్రూ అయిపోయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి console.writeLine ద్వారా మనకు అభిషేక్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది థర్డ్ పార్ట్. సో నెక్స్ట్ ఫోర్త్ ఏంటి, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ని చూసుకుంటుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో అప్పుడు 1 కాస్త 1 + 1 = 2 అవుతుంది. సో మళ్ళీ సేమ్ ఇక్కడ ఫిఫ్త్ స్టెప్ ఇది. సో మళ్ళీ కండిషన్కి వెళ్తుంది, ఇది ఫిఫ్త్ స్టెప్ కాదు. సో ఇప్పుడు మనకు 2 అయిపోయింది కదా వాల్యూ. సో 2 అయిపోయాక మనకు మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది కండిషన్ కాడికి, 2 <= 10. సో ఇక్కడ కూడా మనకు కండిషన్ అనేది ట్రూ అయిపోయింది. సో మళ్ళీ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది, ఏమని, అభిషేక్ అనేది మనకు ప్రింట్ చేస్తుంది. ఓకే. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తుంది. సో ఇంక్రిమెంట్కి వెళ్ళాక 2 కాస్త 2 + 1 = 3 అవుతుంది. సో 3 అయిపోయాక మళ్ళీ కండిషన్ని చెక్ చేసుకుంటుంది, 3 <= 10 అనేసి. సో 3 <= 10 కాబట్టి ఇక్కడ మనకు కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, అభిషేక్ అనేది ప్రింట్ అవ్వాలి. సో అభిషేక్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో 11 <= 10 వరకు వస్తుంది ఆ విధంగా. సో 11 <= 10 అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో, ఆ లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో అది స్టాప్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వచ్చేసి ఫర్ లూప్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఫర్ లూప్ని యూజ్ చేసి ఏం చేసాము, అభిషేక్ని ప్రింట్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అభిషేక్ని కాకుండా 1 2 3ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో జస్ట్ వెయిట్ ఇక్కడ మనం గ్రీన్ యూజ్ చేసాం, రెడ్ యూజ్ చేసాము, బ్లాక్ యూజ్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మనకు 1 నుండి 10 వరకు ప్రింట్ అవ్వాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫర్ లూప్ని క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్. సో ఇంట్ i = 1 అని తీసుకున్నాను. సో ఎందుకంటే మనకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి నేను 1 అని తీసుకున్నాను. అండ్ దాని తర్వాత మనకి ఏంటి, కండిషన్ అప్లై చేయాలి. సో i <= 10 అని ఇస్తున్నాను. సో i <= 10 అని ఎందుకు ఇస్తున్నాను అంటే మనకు 10 వరకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి మనము i <= 10 అని ఇచ్చేసాము. అండ్ దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు 1 వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో 1 + 1 2 + 1 3 + 1 4 + 1 ఈ విధంగా మనకు 1 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి దానికోసం నేను ఇంక్రిమెంట్ ఆపరేటర్ని తీసుకున్నాను. సో i++ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అవుట్పుట్ను ప్రింట్ చేయాలి. సో console.writeLine of ఇంతకుముందు మనం ఏం చేసాము, అభిషేక్ అని ప్రింట్ చేసాం కదా.
బట్ ఇక్కడ మనం అభిషేక్ అని ప్రింట్ చేసామనుకోండి, మనకి ఏమైనా ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో, అభిషేక్ అనే ప్రింట్ అవుతుంది. బట్ మనకు అభిషేక్ అనే వాల్యూ ప్రింట్ అవ్వకూడదు, మనకు 1 2 3 4 5 6 ఆ విధంగా అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. సో మనం దానికోసం ఏం చేస్తామంటే కన్సోల్ డాట్ రైట్ లైన్లో మనము అభిషేక్ అని కాకుండా ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. సో ఐ వాల్యూని కనుక ప్రింట్ చేసినట్టయితే 1 2 3 4 5 అప్ టు 10 వరకు మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు వచ్చేసి సెకండ్ ఎగ్జాంపుల్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, థర్డ్ ఎగ్జాంపుల్. మనం ఒకవేళ టేబుల్ని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, సో టేబుల్ని కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ప్రింట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్, మనకి ఇప్పుడు 5th టేబుల్ ప్రింట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి. సో 5 × 1 = 5. సో ఇది మనకు ప్యాటర్న్ కదా టేబుల్ని ప్రింట్ చేయడానికి. సో ఇక్కడ మనకేంటి ఈచ్ అండ్ ఎవ్రీ టైం 5 అలాగే ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇంటూ కూడా అలాగే ఉంటుంది. సో నేను దాన్ని ఏమని చేస్తున్నా అంటే 5 × యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, 1 2 3 4 5 6 అప్ టు 10 వరకు ప్రింట్ అవుతుంది. సో 1 2 3ని మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నాము, ఐలో స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఐ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇంటర్పోలేషన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇంటర్పోలేషన్ని యాడ్ చేసినట్టయితే మనం డైరెక్ట్గా కర్లీ బ్రాకెట్స్లోనే వేరియబుల్ యొక్క నేమ్ని మనం పాస్ చేసుకోవచ్చు. సో 5 × I అని ఇచ్చేసాను. సో 5 × I అని ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, 5 × 1 5 × 2 5 × 3 5 × 10 ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం ప్రింట్ అవ్వాలి, అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి కదా. సో అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అంటే నేనేం చేస్తున్నానంటే సింపుల్గా వచ్చేసి ఇక్కడ 5 తోటి మల్టిప్లై చేస్తున్నాను. సో 5 × I అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో 5 × I అని ఇవ్వడం జరిగింది. సో 5 × I, సో 5 × 1 5 5 2 10 5 3 15 5 4 20 5 10 50. సో ఈ విధంగా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా 3 టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సంబంధించిన కంప్లీట్ థియరీ పార్ట్. సో ఈ థియరీ పార్ట్ అర్థమైనట్టుగా అయితే కనుక మీకు నెక్స్ట్ చెప్పబోయే ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా సిస్టంలో కలుద్దాం. సో డైరెక్ట్గా ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఎగ్జాంపుల్స్ అయితే ట్రై చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, అభిషేక్ అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం ఫర్ లూప్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఫర్ లూప్ కోసం ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో దాని తర్వాత పారెంథసిస్ తీసుకొని, సో ఈ పారెంథసిస్లో మనం 3 పారామీటర్స్ని పాస్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ int I = 1 అని తీసుకున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కండిషన్. సో కండిషన్ కాబట్టి I < 10 అని ఇస్తున్నాను. సో 10 టైమ్స్ రావాలి కాబట్టి I < 10 అయితే నేను తీసుకున్నాను జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో I++ అని ఇచ్చేసాను. సో 1 2 3 4 5 అప్ టు 10 ఈ విధంగా మనకు ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది అనమాట దాని వాల్యూ అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్, ఇక్కడ మనం అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయాలి, అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. సో మీరు ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ కాదు, ఇంతకుముందు చెప్పాను కదా నేను లాస్ట్ క్లాస్లో అనుకుంటాను మేబీ, ఒక్క స్టేట్మెంటే కాదు, మీరు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని స్టేట్మెంట్స్ని రాసుకోవచ్చు. ఓకే, సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్, మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే అది కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒక్కటే స్టేట్మెంట్, నేను ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది అనేసి సింగిల్ స్టేట్మెంట్స్ చెప్తున్నాను. బట్ మీకు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని స్టేట్మెంట్స్ని లూప్ లోపల రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ అభిషేక్ అని చేశాను. అండ్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక 10 టైమ్స్ మనకు అభిషేక్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఇవి వచ్చేసి 3 టైమ్స్, అండ్ ఇక్కడ వరకు వచ్చేసి 6 టైమ్స్, అండ్ ఇక్కడ వరకు వచ్చేసి 10 టైమ్స్. సో 10 టైమ్స్ అభిషేక్ అనేది అయితే ప్రింట్ అవ్వడం జరిగింది మనకు. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకైతే థియరీ పార్ట్ ద్వారా కంప్లీట్గా ఎలా వర్క్ అవుతుంది ఫర్ లూప్ అనేది అయితే డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ మనము ఒక అవుట్పుట్ని అయితే చూడడం జరిగింది. ఇప్పుడు నేను ఇంకొక అవుట్పుట్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇంకొక అవుట్పుట్ అంటే మనకు నెంబర్స్ని ప్రింట్ చేయడానికి. సో ఇక్కడ కూడా నేను వచ్చేసి int I = 0 నుంచి తీసుకుంటున్నాను. సో మనకు 1 నుంచి తీసుకుంటున్నాను, ఎందుకంటే 1 to 10 వరకు ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మీరు తీసుకునే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని మీకు నచ్చిన వాల్యూస్ని మీరు తీసేసుకోవచ్చు. సో ఇక్కడ I < 10 అని ఇచ్చేసాను, అండ్ నెక్స్ట్ I++ అని ఇచ్చేసాను. ఓకే, అండ్ ఇక్కడ మనము అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్
మనం ఏం ప్రింట్ చేయాలి, ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఐ వాల్యూని కనుక ప్రింట్ చేసినట్టయితే ఫస్ట్ ఏముంది, మనకు ఐ వాల్యూ 1 ఉంది. సో 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు ఒక్కొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో 1 2 3 4 5 ఆ విధంగా అప్ టు 10 వరకు మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 10 టైమ్స్ అభిషేక్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ 10 టైమ్స్ అయిపోయాక మనకు 1 to 10 వరకు నెంబర్స్ అనేటివి ప్రింట్ అవుతాయి. చూడండి ఇక్కడ మనకు 1 నుండి 10 వరకు నెంబర్స్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. సో చూడండి మనకు ఎంత సింపుల్గా ఉంది. ఒక్క సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ని రాసి మనం 10 టైమ్స్ అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము. సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే మనము ఏదైనా ఒక టాస్క్ని రిపీటెడ్గా చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం లూప్స్ని యూజ్ చేస్తాము. సో ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అని తెలుసు కాబట్టి మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఒక టేబుల్ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఫర్ లూప్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇంట్ i ఈక్వల్స్ టు 1 నుంచి తీసుకుంటున్నాను. అండ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాము, 10 వరకు కదా. సో 10 వరకు తీసేసుకుందాము. i ప్లస్ ప్లస్, సో i ప్లస్ ప్లస్ కూడా తీసుకున్నాను. అండ్ దానికన్నా ముందు నేను ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. నాకు 5th టేబుల్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక 5 అనే వేరియబుల్ని క్రియేట్ చేసేసాను. ఓకే. సో ఆ 5 అనే నెంబర్ ఏదైతే ఉందో, ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని బేస్ చేసుకొని నేను టేబుల్ని ప్రింట్ చేస్తాను. సో కన్సోల్ డాట్ రైట్ లైన్, సో అవుట్పుట్ కోసం మనం మస్ట్ అండ్ షుడ్గా కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఇంటర్పోలేషన్ యూజ్ చేస్తున్నాను. సో ఇంటర్పోలేషన్ కనుక మనం యూజ్ చేసుకోవాలనుకుంటే డాలర్ సింబల్ యూజ్ చేయాలి అండ్ డబల్ కోట్స్. సో ఈ డబల్ కోట్స్లో మనకు కావాల్సిన అవుట్పుట్ని మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ ప్రింట్ అవ్వాలి కదా. సో నెంబర్ కాబట్టి సో ఇక్కడ మనం కర్లీ బ్రాకెట్స్ చేసుకొని వేరియబుల్ నేమ్ని పాస్ చేస్తున్నాం. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి నెంబర్. దాని తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి, 5 into 1 కదా. సో ఇంటూ కోసం వచ్చేసి నేను క్యాపిటల్ ఎక్స్ని యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకు 1 2 3 ఆ విధంగా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. సో ఇక్కడ నేను ఐని తీసుకుంటున్నాను, ఐని ప్రింట్ చేసేసాను. ఓకే. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 5 into 1 ఈక్వల్స్ టు ఇక్కడ మనకు 5 అనేది ప్రింట్ అవ్వాలి. సో మళ్ళీ సేమ్ కర్లీ బ్రాకెట్స్, ఇక్కడ నెంబర్ ఇంటూ ఐని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అంటే మనకు నెంబర్ని ప్లస్ ఐని మల్టిప్లై చేసి దానికి సంబంధించిన అవుట్పుట్ని మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో మల్టిప్లికేషన్ గురించి కూడా మనం ఆల్రెడీ ఆర్థమెటిక్ ఆపరేటర్స్లో తెలుసుకున్నాము. సో ఇక్కడ నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం మీకు సింపుల్గా ఏం చేస్తున్నామంటే నెంబర్ అంటే 5 into 1 2 3 4 ఆ విధంగా వస్తుంది మనకు. దాని తర్వాత 5 into 1 5 into 2 5 into 3 5 into 4 అప్ టు 5 into 10 ఆ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు 5 into 1 నుండి 5 into 10 50 వరకు మనకు అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేసాము, జస్ట్ ఒక 2 lines ఆఫ్ కోడ్ తోటి 10 టైమ్స్ మనకు అవుట్పుట్ అయితే ప్రింట్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ 5 into 1 5 1 5 5 2 10 5 5 25 5 10 50. సో కంప్లీట్ 5th టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ 5th టేబుల్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఫర్ లూప్ గురించి. సో ఈ ఫర్ లూప్ ఇలాగే కాదు, మనం ఇంకా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఇంకొక నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పడం మర్చిపోయాను. అవి ఏంటంటే మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇఫ్ ఎల్స్ గురించి, సో వీటిలో కూడా మనకు నెస్టెడ్ ఉంటుందన్నమాట, నెస్టెడ్ ఇఫ్. ఓకే. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదండి, మనం ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ రాశాను. సో ఆ ఇఫ్ స్టేట్మెంట్ లోపల మనం మళ్ళీ కనుక ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసినట్టయితే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అని పిలుస్తాం. ఓకే. సో ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసినట్టయితే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అని పిలుస్తాము. సో ఎగ్జాక్ట్గా సేమ్ వేలోనే మనం ఒక ఫర్ లూప్ లోపల మనం ఇంకొక ఫర్ లూప్ని కనుక రాసినట్టయితే దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అని పిలవడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మనము ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ని, ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ని కూడా మనం రాసుకోవచ్చు. సో దీని గురించి నేను కుదిరితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకు ప్యాటర్న్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో మనకు ప్యాటర్న్స్ అంటే ఫస్ట్ స్టార్ ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత నెక్స్ట్ లైన్లో వచ్చేసరికి మనకు
స్టార్ స్టార్ 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అండ్ దాని తర్వాత లైన్లో వచ్చేసరికి మనకు స్టార్ 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 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత 6 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, సో దాని తర్వాత 7 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో ఈ విధంగా మీకు ఐడియా ఉంటుంది కదా ప్యాటర్న్. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ని మనం ప్రింట్ చేసి చూద్దాము. సో అప్పుడు మీకు ఇంకా ఫర్ లూప్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఒక్కటి ప్రాక్టీస్ చేయాలి. ఆ ఒక్కటి ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనం ఏం చేసాము, ఓన్లీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి i++ని యూజ్ చేసాము, ఇక్కడ కూడా మనం i++ని యూజ్ చేసాము, సో ఇక్కడ కూడా మనం i++ని యూజ్ చేసాము. ఓన్లీ i++ ద్వారానే మనకు అవుట్పుట్ వస్తుంది అంటే కాదు, మీరు ఇక్కడే i-ని కూడా యూజ్ చేసుకోవచ్చు, i-. బట్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెంట్గా తీసుకోవాలి వాల్యూస్ వచ్చేసి. ఓకే, సో అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే మనకు ఈ టేబుల్కి వర్క్ అవ్వదు, బట్ టేబుల్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అని ఉంది కదా. సో ఈ అభిషేక్ అనే వాల్యూని మనం 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే i-, తీసేసుకొని ఇక్కడ int i = 10 అని ఇచ్చేసి i > 1 అని ఇస్తాను. సో i > 1 i-. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఫస్ట్ i వాల్యూ 10 ఉంటుంది, సో 10 > 1, సో ట్రూ అభిషేక్ అనేది ప్రింట్ అవుతుంది. సో దాని తర్వాత i-, అంటే 10 - 1, సో 9 అవుతుంది. ఆ విధంగా మీరు రివర్స్లో కూడా ట్రై చేయండి. ఓకే, సో మనకు డిఫరెంట్గా మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ అయితే వస్తుంది. సో నేను ఒక 2 or 3 ప్యాటర్న్స్ ఎగ్జాంపుల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మీకు ఇంకొంచెం డెప్త్గా అర్థమవుతుంది అనేసి, సో మ్యాక్సిమం అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.